వినోద్, ఆగు. వినోద్, పిలుస్తున్నా వినకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? దయచేసి నీతో కొంచెం మాట్లాడాలి అంటూ వినోద్ వెంట వెళ్తుంది రోహిణి. రోహిణి అంతలా పిలిచిన కనీసం వెనక్కి తిరిగి చూడకుండా గబగబా బైక్ ఎక్కి వెళ్తాడు వినోద్. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి? ఏ తల్లి చేయకూడని పాపాన్ని నేనెలా చేశాను? నా చేతులతోనే నా బిడ్డ నేనే చంపుకొని ఇలా చేశాను. నేనేం పాపం చేశాను? నేను చేసిన తప్పు తెలిసి నా భర్త కూడా నాకు దూరమయ్యేలా ఉన్నాడు. దయచేసి నన్ను క్షమించు. నా భర్తకు దూరం కాకుండా చేయి తండ్రి అంటూ దేవుని ఏడుకుంది రోహిణి. వినోద్, రోహిణిలది లవ్ మ్యారేజ్. ఇద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత 6 నెలల వరకు అంతా బాగానే ఉంది. వినోద్, రోహిణిలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రోహిణి అత్తమామలు కూడా తనను చాలా బాగా చూసుకునేవారు. రోహిణి కూడా వారిని బాగానే చూసుకునేది. ఇలా ఎటువంటి గొడవ లేకుండా 6 నెలలు గడిచిపోయాయి. ఒక రోజున రోహిణి వాళ్ళ అక్క మోహిని తన భర్తతో కలిసి రోహిణిని చూడటానికి వినోద్ వాళ్ళ ఇంటికి వచ్చింది. మోహినిని చూడగానే అక్క సంతోషంగా వెళ్ళి హగ్ చేసుకుంది రోహిణి. మోహిని భర్తను దగ్గర నుండి లోపలికి తీసుకొని వెళ్ళాడు వినోద్. కుశల ప్రశ్నలైన తర్వాత నువ్వు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు అని మోహినికి చెప్పి వంట చేయటానికి వంటగదిలోకి వెళ్తుంది రోహిణి. వంటగదిలో ఉన్న రోహిణి దగ్గరకు వెళుతుంది మోహిని. ఏంటి ఇలా వచ్చావు అక్క? నువ్వు వెళ్ళి కూర్చో, కొన్ని బట్టలు ఉతికి నేను వస్తాను. నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. అవునా, ఏంటక్క? అసలు నేను మామూలుగా మాట్లాడాలని వచ్చాను, కానీ దీనికి చెప్పాల్సింది చాలా ఉందని అనుకుంది మోహిని తన మనసులో. నిన్ను ఒక విషయం సూటిగా అడుగుతాను, చెప్తావా అంది మోహిని. అడగవే. నువ్వు ఇంటి కోడలువా లేక పని మనిషివా? అదేంటక్క అలా అంటావు? నువ్వు ఒక్కదానివే ఇంటి పనులన్నీ చేస్తున్నావు. మీ అత్త కూడా చేయొచ్చు కదా. అలా కుదరకపోతే పని మనిషిని పెట్టొచ్చుగా. మీ అత్తగారు చివరికి నిన్నొక పని మనిషిగా చేస్తుంది. అందుకే నేను చెప్పేది విను. మీ ఆయనతో మాట్లాడి ఏరే కాపురం పెట్టుకో. మోహిని చెప్పిందంతా విన్న రోహిణి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రోహిణి వెనకనే వెళుతుంది మోహిని. అలా కాసేపు తర్వాత మోహిని వాళ్ళు వెళ్ళిపోతారు. మోహిని చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంది రోహిణి. మంచి కన్నా చెడే మనిషిని త్వరగా ఆకర్షిస్తుంది కదా. అలానే మోహిని చెప్పిన మాటలు కరెక్టే అనిపించాయి రోహిణికి. అప్పటి నుంచి పూర్తిగా మారిపోయింది రోహిణి. ప్రతిరోజు కావాలనో ఏదో గొడవ చేసేది, చీటీ మాటికి వాళ్ళ అత్తయ్యపై అరిచేది. అలా కొన్ని రోజులకు అనుకున్నది సాధించింది. ఏరే ఊరిలో ఏరే కాపురం పెట్టింది. అక్కడికి వచ్చాక జాబులో కూడా జాయిన్ అయింది రోహిణి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రోహిణి నెల తప్పింది. ఆ విషయం తెలియగానే వినోద్ ఆనందానికి అవధులు లేవు. రోహిణి కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు వినోద్. జాబ్ మానేయమని రోహిణికి చెప్తాడు, కానీ అది రోహిణికి నచ్చదు. నాకు జాబ్ చేయాలని ఉంది అని చాలాసార్లు వినోద్కి చెప్పి చూస్తుంది, కానీ వినోద్ ఒప్పుకోడు. దాంతో ప్రెగ్నెన్సీ వల్లనే నేను జాబ్ మానేయాల్సి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన భర్తకు తాను ఇప్పుడే తల్లి కావటం ఇష్టం లేదని, తన భర్త అనుమతితోనే అబార్షన్ చేయించుకుంటున్నానని
రోహిణి చెప్పింది. వినోద్కి అబార్షన్ అని చెప్పకుండా ఏదో అబద్ధం చెప్పి కామ్గా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తనకు కడుపు పోయిందని వినోద్కు చెప్పి కన్నీరు కారుస్తుంది రోహిణి. రోహిణి ఆ విషయం చెప్పగానే ఎంతగానో కుంగిపోయాడు వినోద్. కానీ తను బాధపడితే రోహిణి ఇంకా బాధపడుతుందని తన బాధను దిగమింగుకుంటాడు. ఒకరోజు సూపర్ మార్కెట్కు వెళ్తాడు వినోద్. అక్కడ రోహిణిని చెకప్ చేసిన డాక్టర్ కనిపిస్తుంది. తెలిసినవారు కదా అని పలకరిస్తాడు వినోద్. గుర్తుపట్టిన ఆమె, ఏమయ్యా, అసలు నీకు బుద్ధుందా? నీ భార్యని అబార్షన్ చేయించుకోమని అంటావా? ఆ మాత్రం జ్ఞానం లేదా? అసలు ఆ రోజే నిన్ను కడిగేద్దాం అనుకున్నాను, కానీ నీ భార్య మా ఆయన్ని ఏమీ అనవద్దని అనటం వల్ల ఆగిపోయాను అని ఇంకా ఏదో అనబోతుంటే వినలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్. ఇంటికి వెళ్ళగానే రోహిణి దగ్గరికి వెళ్ళి తనని నిలదీశాడు వినోద్. ఏం మాట్లాడుతున్నావు వినోద్ అని కన్నీళ్లు కార్చింది రోహిణి. కానీ రోహిణితో తన డాక్టర్ కనిపించిన విషయం మొత్తం చెప్తాడు. వినోద్ చెప్పిన విషయం మొత్తం విన్న రోహిణి చేసేది ఏమీ లేక జరిగింది తాను చేసింది మొత్తం వినోద్తో చెబుతుంది. రోహిణిని చెప్పిందంతా విన్న వినోద్ కోపం కట్టలు తెంచుకుంటుంది. దాంట్లో రోహిణి చెంపపై కొట్టి, వచ్చేయి, నువ్వు మనిషివా రాక్షసివా? కడుపులో బిడ్డని చంపేస్తావా? నీ ప్రేమ రాయిలా మారిపోయిందా? నీ మమకారం మంచులా కరిగిపోయిందా? జంతువులు కూడా తమ పిల్లల్ని కాపాడుకుంటాయి, కానీ మనిషిలా పుట్టి ఇంకా లోకం కూడా చూడని పసికందును చంపి ఆ పాపం నాపై తోస్తావా? జాబ్ చేసుకోవటం కోసం మాతృత్వాన్ని కాదనుకుంటావా? ఇక జీవితంలో నీ ముఖం చూడను అనేసి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి వెళ్తాడు వినోద్. తప్పు చేశాను. నా సరదాల కోసం నా బిడ్డను, నా భర్తను దూరం చేసుకున్నానంటూ గుండె పగిలేలా రోధిస్తూ ఏడుస్తుంది రోహిణి.